డీలర్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుండి లబ్ధిదారులందరూ డిపో దగ్గరకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుక్కునేటువంటి దశాబ్ద కాలం నాటి ఆ ప్రక్రియకి మాత్రం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఈయూ వ్యవస్థను తీసుకొచ్చి దీన్ని పూర్తిగా లబ్ధిదారులకి డీలర్లకు ఉన్నటువంటి ఆ దశాబ్ద కాల బంధాన్ని మాత్రం పూర్తిగా నిర్వహించేసింది. కాకపోతే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ ప్రక్రియలో మాత్రం చాలా మట్టుగా బియ్యం దారిమలుతున్నాయి, బ్లాక్ మార్కెట్లు తరుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ ఆ ప్రక్రియను పునరుద్ధరించుకు ఈ రోజు నిత్యావసర డిపోల దగ్గర సరుకులు తీసుకుని ఏర్పాటు చేశారు. ఒక డిపోను ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కోన రవికుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక 5 ఏళ్ల పాలనలో ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పి ఇంట్లో ఉన్న ఈదులో పడేసినటువంటి ఎంఈవీ వ్యవస్థ మళ్ళీ ఈ రోజు డిపోల దగ్గరకు వచ్చి లబ్ధిదారులు సరుకులు తీసుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం గత ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకులన్నీ కూడా దారి మళ్ళిన క్రమంలోనే దీన్ని పునరుద్ధరించాలన్నటువంటి దృక్పథంతో ఈరోజు ప్రక్రియ మొదలు. ఆర్టీవీ ప్రేక్షకులకు మీకు నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఒక పాత కార్యక్రమాన్ని పునరుద్ధరించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసంలో ఈ పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా అది కూడా విధ్వంసాన్ని సృష్టించాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ల కోసం కక్కుర్తిపడి రూపుదిద్దుకున్నటువంటి వ్యవస్థే ఈ వ్యాన్ వ్యవస్థ. అంటే పీడిఎస్ వ్యాన్ వెళ్ళడం, ఎండిఎం వ్యాన్ వెళ్ళడం, ఎండియు వెళ్ళడం, వెళ్ళి లబ్ధిదారులకు మేము అందిస్తున్నాం, ఇంటింటికి ఇస్తున్నాం అని. ఆ రోజు మొట్టమొదటిగా మనం పాతవన్నీ పరిశీలిస్తే గడిచిన 4 దశాబ్దాలు 4-5 దశాబ్దాలుగా డీలర్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ దగ్గరికి ప్రజలందరూ పోయేవాళ్ళు. ఎవరైనా డీలర్లో ఒకవేళ హెచ్చుతగ్గులు ఉన్నా తప్పులు ఉంటే తప్పనిసరిగా చట్టం ప్రకారం వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన చర్యలు తీసుకునేవాళ్ళు. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసేవాళ్ళు. డీలర్ వ్యవస్థ అనేటటువంటిది అంటే ఇది పేదవాడికి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమం. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మా నినాదం కూడు గూడు గుడ్డ. కూడు కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థే డీలర్ వ్యవస్థ. ఈ డీలర్ వ్యవస్థని ఇంకా పటిష్టం చేశాం మేము. ఆ రోజు అంతకుముందు ఉండేది, ఇంకా పటిష్టం చేసాం. అంటే ప్రజలకు అందుబాటులోకి ఎక్కువ 250 కార్డులు ఉంటే ఒక డీలర్ని ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఆ కమ్యూనిటీలో దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ల ప్రభుత్వం, అది కమిషన్లకు కక్కుదిపడి ముందుగా ఏమన్నాడు, నేను మీ ఇంటింటికి బస్తాలు వేస్తా అని చెప్పాడు. ప్యాకెట్ల శ్రీకాకుళాన్ని ట్రైల్ జిల్లాగా తీసుకున్నాడు. ఆ జిల్లాలో చూసిన తర్వాత ఆ రోజు కొంతమంది వాలంటీర్లు పెట్టి ఇంటింటికి వెళ్ళి మొట్టమొదటి రోజు 1 నెల ఇచ్చాడు. 2వ నెల నుంచి ఇది సాధ్యం కాదు. ఎందుకనంటే అదేదో అంటారు, మనం సల్దానం ఖర్చు కన్నా ఊరగాయ ఖర్చు ఎక్కువైపోయింది. సల్దానం ఖర్చు కన్నా ఊరగాయ ఖర్చు ఎక్కువైపోయింది. అంటే గ్రామీణంలో మాట్లాడితే మన ప్రజలకి ఈజీగా అర్థం అవడానికి అది చెప్పాను నేను. దానివల్ల ఈరోజు ఏమైంది, డీలర్కి కమిషన్ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఇంటింటికి ఎండియూ వెహికల్స్ పెట్టాను, ఈ డీలర్ వ్యవస్థను రద్దు చేస్తున్నానని అది కూడా ధైర్యంగా చేయలేకపోయాడు. ఇవతల డీలర్లకి ఏమో స్టాకిస్టులుగా తయారు చేశాడు. అంటే వాళ్ళకి ఏ పని లేదు. స్టాకిస్ట్ దేనికండి? దాని తర్వాత ఏమో ఎండియూలని పెట్టాడు. దానికి ఒక డ్రైవరు, దానికి ఇంకా హమాలీలు, దానికి హెల్పర్లు, దానికి అన్ని డిజిటల్, దానికి ఏదో డిజిటల్స్ పెట్టారు. అవేవి కూడా అక్కడ పనిచేయలేదు. కేవలం కాగితాల మీద డిజిటల్స్. అంటే ఏంటి, డిజిటల్ ఇవి యంత్రాలు కొనుగోలు చేసేటప్పుడు కమిషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. వ్యాన్లన్నీ కూడా ఈ రాష్ట్రంలో 40,000 డిపోలు ఎన్నో ఉన్నాయి. ఈ డిపోలన్నిటికీ వెహికల్స్ కొంటే జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి. ఈ కమిషన్ల వ్యవస్థను రూపుమాపాలి. ఇది మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. రెండవది, దీనివల్ల ఏమైంది, గత 5 సంవత్సరాలు మనం పరిశీలన చేస్తే గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ పోర్టు కేంద్రంగా ఈ రాష్ట్రం నుంచి కొన్ని లక్షలాది టన్నులు బియ్యం, పీడిఎస్ బియ్యం అంటే ఏది ప్రజలకు ఏదైతే మనం ప్రభుత్వం రైతుల దగ్గర కొనుగోలు చేసి అతి తక్కువ ధరకి రూపాయికి ఇస్తున్నారు. అంటే దీనికి ఒక కేజీకి 53 రూపాయలు ఖర్చు అవుతుంది. 53 రూపాయలు ఉన్న ఒక కేజీ బియ్యం ధరని ₹1 ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. ప్రజలు దానిని వీళ్ళు ఎండిఎం వెహికల్స్ లో పనిచేసేటటువంటి సిబ్బంది వాళ్ళే, ఎవరైతే ప్రజలు ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇదే రూపాయి బియ్యాన్ని ₹10 వాళ్ళే కొనుగోలు చేయడం, ఈ బియ్యాన్ని మళ్ళీ వాళ్ళు స్మగ్లింగ్ చేయడం, స్మగ్లింగ్ చేసి వాళ్ళే తీసుకెళ్లి వ్యానుల్లో, అదే వ్యానుల్లో రైస్ మిల్లర్స్కి ఇవ్వడం,
రైస్ మిల్లర్స్ మళ్ళీ అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాడుక 20 రూపాయలు కొంటే వాడుకు 4-5 రూపాయలు ఖర్చు అయితే మళ్ళీ ప్రభుత్వానికి ఆడి దగ్గర నుంచి మేము 50 రూపాయలు కొనుగోలు చేయడం. సో ఇటువంటి అవినీతి ప్రక్రియను అందరినీ కూడా పూర్తిగా కాలరాసి మళ్ళీ పునఃప్రారంభించినట్టు ఈ పథకంలో డీలర్లకి లబ్ధిదారులకు ఉన్నటువంటి ఆ దశాబ్దాల బంధం మళ్ళీ పాత రోజులు వచ్చే పరిణామాలు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ముందు మేము స్మగ్లింగ్, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చట్టాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని స్మగ్లింగ్స్ చేశాడో, అవినీతి చేశాడో వాటన్నిటిని కూడా మేము రూపుమాపాలి. ముందు అవినీతిని అరికట్టాలి, స్మగ్లింగ్ని అరికట్టాలి. స్మగ్లింగ్ని అరికట్టాలంటే ముందు ఆ MDU వ్యవస్థను తొలగించాలి. అందుకనే మేము మళ్ళీ డీలర్ వ్యవస్థను పునరుద్ధరించాం. అయితే ఈనాడు చాలా స్పష్టంగా ఇంకా డీలర్ని కొన్ని పెంచుతాం. ఎందుకంటే కార్డుల సంఖ్య పెరిగాయి, ఇప్పుడు కూడా కొత్త కార్డులు ఇస్తున్నాం. మరికొన్ని కార్డులు కూడా మరికొన్ని రిలాక్సేషన్స్ కూడా ఇవ్వబోతున్నాం. తద్వారా కార్డుల సంఖ్య పెంచుతాం. కార్డుల సంఖ్య పెంచడం ద్వారా డిపోల సంఖ్య కూడా మళ్ళీ పెరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఒక డిపో ఉండేటట్టుగా చేస్తాం. ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తాం. డిపోల సంఖ్యని తీసుకొచ్చి ప్రజలు అలానే డీలర్లు కూడా ఇప్పుడు ఆదేశాలు ఇచ్చాం. ఎవరైతే 65 సంవత్సరాలు వయసు దాటినటువంటి ముసలి వాళ్ళు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు వాళ్ళకి PDS రైస్ కానీ బియ్యం కానీ అలా పంచదార కానీ లేదు రేపు ఏదొచ్చినా సరే కందిపప్పు కానీ ఏ సరుకులు వస్తే ఆ సరుకులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు అప్పచెప్పాలి. ఎవరైతే ప్రజలు ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇదే రూపాయి బియ్యాన్ని 10 రూపాయలకు వాళ్ళే కొనుగోలు చేయడం, ఈ బియ్యాన్ని మళ్ళీ వాళ్ళు స్మగ్లింగ్ చేయడం, స్మగ్లింగ్ చేసి వాళ్ళే తీసుకెళ్లి అదే వ్యానుల్లో రైస్ మిల్లర్స్కి ఇవ్వడం, రైస్ మిల్లర్స్ మళ్ళీ అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి వాడుక 20 రూపాయలు కొంటే వాడుకు 4-5 రూపాయలు ఖర్చు అయితే మళ్ళీ ప్రభుత్వానికి ఆడి దగ్గర నుంచి మేము 50 రూపాయలు కొనుగోలు చేయడం. సో ఇటువంటి అవినీతి ప్రక్రియను అందరినీ కూడా పూర్తిగా కాలరాసి మళ్ళీ పునఃప్రారంభించినట్టు ఈ పథకంలో డీలర్లకి లబ్ధిదారులకు ఉన్నటువంటి ఆ దశాబ్దాల బంధం మళ్ళీ పాత రోజులు వచ్చే పరిణామాలు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ముందు మేము స్మగ్లింగ్, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చట్టాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని స్మగ్లింగ్స్ చేశాడో, అవినీతి చేశాడో వాటన్నిటిని కూడా మేము రూపుమాపాలి. ముందు అవినీతిని అరికట్టాలి, స్మగ్లింగ్ని అరికట్టాలి. స్మగ్లింగ్ని అరికట్టాలంటే ముందు ఆ MDU వ్యవస్థను తొలగించాలి. అందుకనే మేము మళ్ళీ డీలర్ వ్యవస్థను పునరుద్ధరించాం. అయితే ఈనాడు చాలా స్పష్టంగా ఇంకా డీలర్ని కొన్ని పెంచుతాం. ఎందుకంటే కార్డుల సంఖ్య పెరిగాయి, ఇప్పుడు కూడా కొత్త కార్డులు ఇస్తున్నాం. మరికొన్ని కార్డులు కూడా మరికొన్ని రిలాక్సేషన్స్ కూడా ఇవ్వబోతున్నాం. తద్వారా కార్డుల సంఖ్య పెంచుతాం. కార్డుల సంఖ్య పెంచడం ద్వారా డిపోల సంఖ్య కూడా మళ్ళీ పెరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఒక డిపో ఉండేటట్టుగా చేస్తాం. ప్రజలకు దగ్గరగా తీసుకెళ్తాం. డిపోల సంఖ్యని తీసుకొచ్చి ప్రజలు అలానే డీలర్లు కూడా ఇప్పుడు ఆదేశాలు ఇచ్చాం. ఎవరైతే 65 సంవత్సరాలు వయసు దాటినటువంటి ముసలి వాళ్ళు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు వాళ్ళకి PDS రైస్ కానీ బియ్యం కానీ అలా పంచదార కానీ లేదు రేపు ఏదొచ్చినా సరే కందిపప్పు కానీ ఏ సరుకులు వస్తే ఆ సరుకులు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు అప్పచెప్పాలి. ఇందులో ఎవరైనా తప్పు చేస్తే మాత్రం డీలర్ల పైన కఠినమైన శిక్షలు చర్యలు తీసుకుంటాం. ఇది ఎందుకు పునరుద్ధరించామనంటే నడవలేని వాళ్ళకి మనం ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ముసలి వాళ్ళు లాంటి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళు, మిగిలిన ఎవరికి అక్కర్లేదే. ఎందుకంటే MDU వెహికల్స్ కూడా ఇంటింటికి వెళ్ళాలా, ఎక్కడో వీధిలో ఎక్కడో పెట్టేవాడు, ఆ ఈది చెవుని ఎక్కడో పెట్టేవాడు, అక్కడికి వెళ్ళేవాడు. వాడు ఒక రోజే. ఈ రోజు అది కాదు, ప్రజలకి మేము 15 రోజులు అందుబాటులో ఉంచుతున్నాం. ఆదివారం పూట కూడా అందుబాటులో ఉంటుంది డిపో. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఏ పూట అయినా, ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా వెళ్ళి తీసుకోవచ్చు. ఆదివారం కూడా వెళ్ళి తీసుకోవచ్చు. కాబట్టి ప్రజలకి ఎక్కువ సమయాన్ని అందుబాటులో తెచ్చాం. ఆ రోజు ఏంటి, MDU వెహికల్స్ ద్వారా ఒక రోజు మాత్రమే, ఆ ఒక రోజు కూడా 1 గంట మాత్రమే. కాబట్టి ఇది పాప ఆ రోజు ఆ బండి వస్తుందని వాడు కూలికి వెళ్ళడం మానేసి, పనులకు వెళ్ళడం మానేసి వారు కూలి కోల్పోతే 300 రూపాయలు కోల్పోయినట్టే. అంటే బియ్యం ఖరీదు ఎంత, 15 కేజీలు 15 రూపాయలు. కానీ వాడు ఇప్పుడు మనం ఫ్రీగానే ఇస్తున్నారు. మరి వాడు పోయిన కూలి ఎంత, 300 రూపాయలు. అంటే మినిమం 300, అంటే ఒక ఆడవాళ్ళు తీసుకునే మినిమం 300. అంటే ఈ రకంగా మనం ప్రజలకి ఆదాయ మార్గాన్ని పెంచేటట్టుగా వాళ్ళ కూలి పనులు మానుకుని ఉండాల్సిన అవసరం లేదు. 15 రోజులు అందుబాటులో తీసుకొచ్చాం. వికలాంగులకైతే ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాం. 65 సంవత్సరాల దాటి ముసలి వాళ్ళకు కూడా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాం. ఇంకా డిపోల సంఖ్యను పెంచుతాం. ఈ రకంగా ప్రజలకి డీలర్లకి మళ్ళీ అనుసంధానించి PDS ఏదైతే యాక్టివిటీ ఉందో దీనిని పటిష్టంగా ప్రజలకు అందించే చర్యలు తీసుకుంటున్నాం. మహానాడుని ఒక పెద్ద పండుగలా నిర్వహించుకున్నారు. ఈరోజు చూస్తే కనుక ఆ మహానాడు పెద్ద పండుగ చూసిన ప్రతి తెలుగువాడు కూడాను తెలుగుదేశం పార్టీ ఖ్యాతి ప్రపంచానికి ఇనుమడించినటువంటి ఒక పండుగ జరిగిందండి.
మహానాడు 40వ మహానాడు. నేను 30 మహానాడులు 32 మహానాడులకు హాజరయ్యాను. అంటే 1990 నుంచి హాజరయ్యాను. అన్ని మహానాడులో కన్నా కడపలో జరిగిన మహానాడు చాలా వినూత్నంగా ఈరోజు కాలమాన పరిస్థితులు బట్టి బ్రహ్మాండమైనటువంటి, అంటే చాలామంది మాట్లాడారు ఇది మా ఇలాకా మా గడ్డ అని. ఈ గడ్డలో ఒత్తి క్యాన్సర్ గడ్డలు అని చెప్పి తేలిపోయినాయి. నిన్న అక్కడ ప్రజలు మేము అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చారు. 2 రోజుల పాటు మేము అనుకున్నాం ఇక్కడి నుంచి ఎవరు వస్తారని. నేను ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం నుంచి ఎవరిని బయలుదేరండి అని ఎవరిని అనలా, అసలు ఎవరికి చెప్పకపోయినా సరే 200 మంది వచ్చారు. అంటే మహానాడు అంటే అదొక అలవాటు. మేము కంపల్సరిగా వెళ్ళిపోవాలి, ఎక్కడున్నది అమెరికాలో పెట్టినా ఏదో రూపంలో సముద్రాల్లో ఈదిసని వెళ్ళిపోతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలుగు జాతికి, తెలుగు వాడికి మహానాడు అనేది వాడి సొంత ఇంటిలో పండగ. మీరు టీవీలో కూడా చూడండి రేటింగ్, నీ ఆర్టీవీ రేటింగ్ కూడా గత 2 రోజులు పెరిగింది, మిగిలిన రోజుల్లో తగ్గిపోద్ది. అందుకే నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే మహానాడు ప్రతినిత్యం జరిగితే నీ రేటింగ్ పెరుగుతుంది, దానివల్ల మీ టీవీలకి మంచిది. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం కొలుదిరి ఏడాది కావస్తోంది. రెడ్ బుక్ పాలన అమల్లోకి వచ్చిందని వైసీపీ నేతలందరూ కూడా నిన్న సజ్జలు స్పష్టం చేశారు. 1-2 నెలల్లో అందరం జైలుకి వెళ్తాం, ఎవ్వరు కూడా ఉండవు అన్నటువంటిది. ఈ రెడ్ బుక్ పాలన ఆమదాల వలస శ్రీకాకుళం నియోజకవర్గాలకి, శ్రీకాకుళం జిల్లాకి ఇంకా అమలు కాదా? అసలు రెడ్ బుక్ పాలన ఎక్కడుంది? రెడ్ బుక్ పాలన అంటూ ఏమీ లేదు. మాది ప్రజాస్వామ్య పాలన. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా అంతిమ నిర్ణేతలు ప్రజలు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి మీకు చెప్పింది? 94% స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చారు? 164 శాసనసభ్యులు ఎందుకు గెలిపించారు? గత 5 సంవత్సరాలు అసలు రెడ్ బుక్ పాలన ఎక్కడుంది? రెడ్ బుక్ పాలన అంటూ ఏమీ లేదు. మాది ప్రజాస్వామ్య పాలన. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా అంతిమ నిర్ణేతలు ప్రజలు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి మీకు చెప్పింది? 94% స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చారు? 164 శాసనసభ్యులు ఎందుకు గెలిపించారు? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక దుష్ట శక్తి ఈ రాష్ట్రాన్ని పిండుకు తినేసింది. వాళ్ళు పీల్చుకొని తినేసిన దానిని తిరిగి ప్రజలకి చేర్చేటటువంటి క్రమమే ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, మీరు చెప్పండి, ఆ రోజు మీ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి మద్యంలో దోచుకుంటున్నాడని మీ మీడియాలో కూడా మీరే చాలా పొంకాలు మాట్లాడారు, ప్రజలు మాట్లాడారు. ప్రజలు చెప్పింది ఈరోజు మేము విచారణ చేయిస్తున్నాం. అది అందులో సజ్జల ఏమైనా ఆయన రామకృష్ణారెడ్డి ఏమైనా దేవుడా? ఈరోజు అక్కడ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకా చాలామంది వైసీపీ వాళ్ళు ప్రభుత్వ భూములు దోచుకున్నారు, అలాగే ఫారెస్ట్ భూములు దోచుకున్నారు, అలానే దేవాదాయ భూములు దోచుకున్నారు. అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు దోచుకుంటే ప్రభుత్వం అనేది ఏంటి? మేము కస్టోడియన్స్, మేము కాపలాదారులం, మేము పెత్తందారులం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో మౌలికమైనటువంటి సిద్ధాంతం. అది పెత్తందారులుగా, కాపలాదారులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు దోపిడీదారులుగా తయారై పెత్తందారులు అవతారం ఎత్తి ఈరోజు ప్రభుత్వ భూముల్ని, ఫారెస్ట్ భూముల్ని తీసుకుంటే వాడిని జైల్లో పెట్టకూడదా? అది రెడ్ బుక్ పాలన అవుతుందా? జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయల మధ్యలో దోపిడీ చేస్తే అది రెడ్ బుక్ పాలన అవుతుందా? జగన్మోహన్ రెడ్డి మీరే ఇసుక ఉంది, మీరు చెప్పండి. ఆ రోజు ఇసుక ధర, ఒక ట్రాక్టర్ ఇసుక ధర ఈ ఆమదాల వలసకి రావాలంటే మినిమం 4,000 రూపాయలు. ఈ రోజండి 700 నుంచి 1000 రూపాయలు. అంటే ఈ 3,000 రూపాయలు గత 5 సంవత్సరాల్లో ప్రజలు చెల్లించారు. ఎవరికి వెళ్ళింది ఈ 3,000 రూపాయలు? ఎవరికి వెళ్ళింది? ఆ రోజు ఆ ఇసుక ఏమి, ఈ రోజు ఏమి చంద్రబాబు నాయుడు లేకపోతే కోన రవికుమార్ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏమి పండించలేదు. మేమేమి విత్తనాలు వేయలా, మేము నీరు పెట్టలా, దాన్ని ఏమి కొయ్యలా. అలాగని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమి విత్తనాలు వేసి పండించలా ఇసుకని. మరి ఆ రోజు 4,000 ఎందుకు అయింది? ఈ రోజు 1000 రూపాయలు 700కి ఎలా దొరుకుతుంది? అంటే ఈ 3,000 రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి? ఇది ప్రజాధనం కాదా? ఇది నేను చెప్పలా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT 2023లోనే ఒక తీర్పు ఇచ్చింది, మీరు చదవండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,84,000 కోట్ల రూపాయలు ఇసుకని దోపిడీ చేశారు. ఇక్కడ దోపిడీ అంటే 2 రకాలు, మీరు గుర్తుపెట్టుకోండి. 4,000కి అమ్మారు, అది దోపిడీ. ఇసుకని సరే ఎక్కువ తవ్వారా తక్కువ తవ్వారా పక్కన పెట్టండి. ఈరోజు ఇసుకని ఎంత తవ్వినా
ఎక్కువ ధర తక్కువ ధర పక్కన పెడితే బట్ కన్జ్యూమర్కి ఎంతకు వెళ్తుంది? 700,000 రూపాయలకి వెళ్తుంది. అంటే ఓన్లీ రవాణా ఛార్జీలు, ఎక్స్క్వేషన్ ఛార్జీలు తప్ప అక్కడ దోపిడీ లేదు. ఇక్కడ దోపిడీ. ఆ దోపిడీని లెక్కబెట్టి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 184,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజాన్ని ప్రభుత్వం దోపిడీ చేసింది అని చాలా స్పష్టంగా ఎన్జిటి చెప్పింది. నేను చెప్పలా, నేనేమో ఆరోపించడం. దీని రెడ్ బుక్ అంటారా? ఎన్జిటి ఏమైనా రెడ్ బుక్ పరిపాలన పరిధిలో ఉందా? దానికే సమాధానం చెప్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమరావతిలోన ఇసుకని కొల్లగొట్టారని అంచనా వేసి ఇదే ఎన్జిటి 300 కోట్ల రూపాయలు మీరు ఎన్జిటికి ఫైన్ కట్టమని చెప్పి ఫైన్ వేసింది. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తాడు? ఈరోజు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీని మేము అరికట్టాలి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పహల్గాం తీవ్రవాదులు ఎంత ఈ దేశానికి ఎంత ద్రోహం చేశారో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పహల్గాం తీవ్రవాదుల కన్నా ఆర్థిక ఉగ్రవాది చాలా ప్రమాదస్తుడు. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నాడు, ప్రజల జీవన ప్రమాణాల మీద దెబ్బ కొట్టాడు. కాబట్టి తప్పనిసరిగా ఆ రోజు పహల్గాం తీవ్రవాదులు మనం ఏం చేశాం? పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ పైన మనం బాంబులేసి తొడముట్టించాం మనం. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఏ ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేశాడో అదే ప్రజాస్వామ్యబద్ధంగా, అదే ప్రజాస్వామ్యయుతంగా చట్టం ద్వారా ఆయన శిక్షించాలి. కాదు దాన్ని రెడ్ బుక్ పరిపాలన అంటారేంటి? మీరు చెప్పండి, ప్రజలు దేనికి ఇచ్చారు మాకు ఈ పరిపాలన? ఎందుకోసం జగన్మోహన్ రెడ్డి మీద అంత విరక్తితో ఇచ్చారు? లేదనండి చెప్పండి, ఇది వాస్తవం కాదా? ఎప్పటిలోగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి. తొందరలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయట ఉండడానికి అనర్హుడు. అసలు ఎప్పటికే లేట్ అయింది. ఈరోజు అనేక ఉన్నాయి, ఎందుకంటే చట్టం తాబేల్లా నడుస్తుంది. అంటే ఆలస్యానికి కారణం ఏంటంటే అసలైనటువంటి మూలాలు ఎతికే క్రమంలోనే ఏడాది పట్టింది. కరెక్ట్ అండి, నేను ఇందాకే చెప్పాను, చట్టం ఎప్పుడు తాబేల్లా నడుస్తుంది. దుర్మార్గం ఎప్పుడు జంకపిల్లలా గెంతులాడుకుంటూ వెళ్తారు. జంకపిల్లలా గెంతులేసినటువంటి జగన్మోహన్ రెడ్డి స్పీడ్ని మరి తాబేలు నెమ్మదిగా వెళ్ళి లక్ష్యాన్ని చేరుతుంది. ఈరోజు చట్టం దాని పని చేస్తుంది. ఇందులో ఎవరికి వ్యక్తిగతమైనటువంటి కక్షలు లేవు. నేను అడుగుతా ఉన్నా, సజ్జల రామకృష్ణారెడ్డి అసలు అనర్హుడు. ఈరోజు ధనంజయ రెడ్డి ఉన్నాడు. ధనంజయ రెడ్డి ఏంటండి, మన జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లాలో ధనంజయ రెడ్డి ఆ రోజు ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నాడని నేను జిల్లా పరిషత్ సమావేశంలో ఆనాడు ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పుడే ధనంజయ రెడ్డి నీ మనుషులను కడప నుంచి తీసుకొచ్చి నా ప్రాంతంలో, నా పురుషోత్తరంలో, నా ప్రాంతంలో, ఈ జిల్లాలో ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నామని నేను జిల్లా పరిషత్లోనే చెప్పాను. ఆ రోజు పురుషోత్తరం 52 లారీలు కూడా ఆయన 100%. ఎవరు చేశాడండి? ఆ రోజు ఎవరు చేశాడు? ఎవరు కలెక్టరు? నాకు అసలు నేను మార్నింగ్ లేచేటప్పటికి టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయా, అసలు ఎవడు వెహికల్స్ ఎలా పోయినాయి. ఎందుకంటే నేను పురుషోత్తపురంలో అందరికీ కూడా మీరు ట్రాక్టర్లు పెట్టి చెయ్యండి లేబర్. ఈ విషయంలో ధనంజయ రెడ్డికి మీకు వాగ్వివాదం కూడా జరిగింది, నిజమేనా? వాగ్వాదం ఏం జరగల. దొంగ జగన్మోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి దొంగ అయితే నాతో వాగ్వాదం ఏంటి? అసలు వరదలు వస్తున్న ఒడిశా హెచ్చరిస్తున్నప్పుడు కూడాను బిందుకు చెరిగి 52 లారీ లోపల దించడం, ఒకసారిగా వరద రావడం, మొత్తం వీళ్ళందరూ చిక్కుకోవడం, ఈ పరిణామాన్ని కూడా అప్పట్లో జరిగిన నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా మీకు మదనపాటి గురి చేసింది. తప్పనిసరిగా. ఎందుకంటే నేను నిందపడ్డాను, పనికి మాలినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడాను. 52 లారీలు కూడా ఆయన 100%. ఎవరు చేశాడండి? అలా ఎవరు చేశాడు? ఎవరు కలెక్టరు? నాకు అసలు నేను మార్నింగ్ లేచేటప్పటికి టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయా, అసలు ఎవడు వెహికల్స్ ఎలా పోయినాయి. ఎందుకంటే నేను పురుషోత్తపురంలో అందరికీ కూడా మీరు ట్రాక్టర్లు పెట్టి చెయ్యండి లేబర్. ఈ విషయంలో ధనంజయ రెడ్డికి మీకు వాగ్వివాదం కూడా జరిగింది, నిజమేనా? వాగ్వాదం ఏం జరగల. దొంగ జగన్మోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి దొంగ అయితే నాతో వాగ్వాదం ఏంటి? అసలు వరదలు వస్తున్న ఒడిశా హెచ్చరిస్తున్నప్పుడు కూడాను బిందుకు చెరిగి 52 లారీ లోపల దించడం, ఒకసారిగా వరద రావడం, మొత్తం వీళ్ళందరూ చిక్కుకోవడం, ఈ పరిణామాన్ని కూడా అప్పట్లో జరిగిన నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా మీకు మదనపాటి గురి చేసింది. తప్పనిసరిగా. ఎందుకంటే నేను నిందపడ్డాను, పనికి మాలినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడాను. సైకోలు, ఈ పిల్ల సైకోలు, ఈ నా కొడుకులందరూ మాట్లాడుతూ ఉన్నారు కోన కుమార్ వేసుకుని. నేను అడుగుతాను, నీకు దమ్ముంటే ఈరోజు నేను అందరు ట్రాక్టర్ని తీసుకెళ్ళమని నేను చెబుతా. నేను ఎవరి కోసం ఉన్నాను? ప్రజల కోసం ఉన్నాను. ప్రజలకి తక్కువగా ఇసుకని చేరవేయడమే నా లక్ష్యం. అది వాడు ఎక్కువ దేవాడా తక్కువ దేవాడా, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ట్రాక్టర్ల వారికి అందరికీ అందుబాటులో ఉంచమని నేనే చెప్పా, అధికారులకు నేను చెప్పా. ఎవరైనా పట్టుకుంటే కూడా మీరు పట్టుకోవద్దని చెప్పా.
నేను దానికి కారణం నేనేమో ఆ ట్రాక్టర్ నాది కాదే, వాడెవడో ఇది చేస్తాడే. కానీ అంతిమ లక్ష్యం ఏంటి? మా లక్ష్యం పేదవాడికి, ప్రజలకి అతి తక్కువ ధరకి ఇసుకని చేరవేయడం మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మేము చేరుతున్నామా లేదనేది మాకు ఈరోజు విశాఖపట్నంలో టన్ను ఇసుక ధర 550 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్ను ఇసుక ధర 30,000 రూపాయలు, కొన్నాళ్ళు 50,000 రూపాయలు. చెప్పండి, 550 ఎక్కడ, 50,000 ఎక్కడ? జగన్మోహన్ రెడ్డికి మాకు ప్రూఫ్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఖాళీ గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సరిపోదు, ఖాళీ గోటికి. ఎందుకంటే మా పరిపాలన ఎప్పుడు కూడా ప్రజలతో మేము మమేకం అవుతాం, ప్రజలకు దగ్గరగా ఉంటాం, ప్రజలకి మంచి జరగాలి అంతే తప్ప ఈ రకమైనటువంటిది కాదు. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఏదైతే ఈ నిత్యావసర సరుకులు పంపిణీ వ్యవస్థ ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు గత ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో మాత్రం దండిగా నిత్యావసర సరుకులు బ్లాక్ మార్కెట్ తరలి ఆ విషయాన్ని పరిణామాలు తీసుకొని మాత్రం ఈ రోజు మళ్ళీ డీలర్ వ్యవస్థను పునరుద్ధరించాం. ఆ పునరుద్ధరించిన క్రమంలో లబ్ధిదారులందరూ కూడా 15 రోజుల పాటు ఈ డిపో అందుబాటులో ఉంటుంది. ఉదయం 8 నుండి 12 వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుండి 8 వరకు కూడా అందుబాటులో. మరొక చూస్తే కనుక ఏదైతే రెడ్ బుక్ పాలన అమల్లో ఉంటుందని చెప్పేసి వైసీపీ నేతలను పడుతున్నట్టు వణుకు మాత్రం వారు చేశారు. 5 ఏళ్లుగా వాళ్ళు చేసినటువంటి ఆకృత్యాలు, ఆర్థిక నేరాలను ఎండగడుతూ స్పష్టమైన ఆధారాలతో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసేందుకు మాత్రం రంగం సిద్ధమైందని మాత్రం కోనరావు హెచ్చరించారు. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలోనే జైలుకి వెళ్తారనే విషయం కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై వైసీపీ నేతలు వణుక్కి మాత్రం కూటమి ప్రభుత్వం ఈ రోజు సరైనటువంటి సమాధానం చెప్పేందుకు రంగం సిద్ధం చేసిన దాంట్లో ఎటువంటి అచ్చక లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.